హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున రాష్ట్ర రాజకీయం, ఇక తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక జాతీయ రాజకీయాలే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూడా కీలకం కాబోతుంది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అది ఏప్రిల్లోనా మేలోనా అన్నటువంటిది ఒక్కటే తేలాల్సి ఉంది. ఈలోపుగా ఎవరి ఎత్తుగడలు వాళ్ళవే. అయితే ఒకవైపున భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనతో ఆల్రెడీ కలిసి ఉంది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న జనసేన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా సమిష్టిగా వెళ్ళడానికి ఒకవైపున ప్రయత్నం చేస్తూనే మరొక వైపున షర్మిలతో రాజకీయం నడుపుతోంది అన్నటువంటిది ఇంకొక కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్, ప్రభుత్వ అనుకూల ఓట్లలో చీలిక తెచ్చేందుకోసం షర్మిలని తెలుగుదేశం ప్రయోగిస్తోంది అన్నటువంటి వాదనని ఒకవైపున తెర మీదకి తీసుకొస్తోంది వైసీపీ. అయితే ఆ మొక్క డైరెక్ట్గా అనే ధైర్యం అయితే చేయట్లేదు. షర్మిల రాజకీయ రంగ ప్రవేశం వైఎస్ఆర్ టీపీ అన్నటువంటి ఒక పార్టీ పెట్టి ఎన్నికల్లో 117 చోట్ల పోటీ చేస్తానని చెప్పి ఆ పైన శాంతం ఎన్నికలకు దూరమై కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నించి కానీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోకపోవడం, మరొక వైపున రేవంత్ రెడ్డితో విభేదాల కారణంగా తెలంగాణలో ఇక రాజకీయం చేయడం షర్మిల వల్ల కానటువంటి పరిస్థితి. ఆమె ఆంధ్ర రాజకీయాలకి రాబోతున్నారు. త్వరలో ఆంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్నటువంటి తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు అధికారికంగా ప్రకటించారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తనకు ఆ విషయం చెప్పేశారు. దాంతోపాటుగా జగన్కి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే అటువైపుకి వెళ్తానని ప్రకటించడం, షర్మిల వెంట ఉంటానని ప్రకటించడం, దానికి తోడుగా గిడుగు రుద్రరాజు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు తమతో టచ్లో ఉన్నారని చెప్పడం. ఏం జరగబోతోంది రాజకీయం ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, అట్లాగే పూడి తిరుపతిరావు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, నరసింగరావు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు, ఏం కాబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అదేంటో తెలియస్తారు, మరి 4.5 సంవత్సరాలుగా మా పార్టీ ఎమ్మెల్యేలు అందరితో టచ్లో ఉన్నారంటే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. నేను మీతో అనేక డిబేట్లు అటెండ్ అయ్యా. స్టార్టింగ్ మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మా పార్టీ ఎమ్మెల్యేలు ఒక మంత్రితో టచ్లో ఉండి వెళ్ళిపోతున్నారు, ఒక 20 మంది అన్నారు. తర్వాత ఉత్తరాంధ్ర మంత్రితో కొంతమంది అన్నారు, రాయలసీమ మంత్రితో కొంతమంది టచ్లో ఉన్నారన్నారు. ఆఖరిగా తర్వాత రఘురామకృష్ణరావుతో కొంతమంది ఉన్నారన్నారు. రాష్ట్రపతి పాలన అసలు వైసీపీ మొత్తం క్లోజ్ అయిపోతుందన్నారు. మొన్నేమో చంద్రబాబు నాయుడు గారు మాతో టచ్లో ఉన్నారు అంటున్నారు. ఇప్పుడేమో ఆయన గిడుగు రుద్రరాజు, ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగతి కూడా చాలా మంది పొలిటికల్గా రెగ్యులర్గా ఉండే వాళ్ళకు కూడా తెలియదు. ఆయన మాతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే మరి ఎంతమందితో టచ్లో ఉన్నారో, ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో, అసలు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151. దాంట్లో 4 అఫీషియల్గా పోయారు, 5 ఆల్రెడీ ముందే తెలుగుదేశంకి ఆల్రెడీ ఓటింగ్ వేసి వెళ్ళిపోయారు. ఒక ఎమ్మెల్యే మన రాజీనామా చేశాడు, 5. సో మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరెవరితో టచ్లో ఉన్నారు? కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారంట, కొంతమంది మరి ఇంకా నయం బీజేపీ అధ్యక్షురాలు ఒక్కటే మాట్లాడాలి పురంధేశ్వర్ గారు. ఆమె కూడా రేపు ఎల్లుండో స్టేట్మెంట్ ఇచ్చిద్దాం, ఎందుకంటే మాతో కూడా చాలా మంది టచ్లో ఉన్నారు వైసీపీ నుంచి అని చెప్పి. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇంత హాస్యాస్పదంగా మాట్లాడతారో పార్టీ అధ్యక్షులు అనిపిస్తా ఉంది. ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా ఎవరికైనా సీట్ రాలేదనుకోండి, పోవచ్చు కొంతమంది బయటికి, ఏముంది దాంట్లో. ఇప్పుడు మా దగ్గర నుంచి సీట్లు గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు 23 మంది పోయారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దాంట్లో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చింది అవతల రాజకీయ పార్టీ. సో ఇప్పుడు మేము సీట్ లేదని చెప్పిన వాళ్ళు మాకు వ్యతిరేకంగా 4 ఓటేశారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఎవరు ఎమ్మెల్యేలు ఇంకోళ్ళతో టచ్లో ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ కలిశారని చంటిబాబు, లేదంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా. సో ఇంకో రేపు పొద్దున అనౌన్స్ చేసినాక ఇంకో 2, 3, 4 ఏమో పోవచ్చేమో. దాంట్లో ఏముంది? దాంట్లో అది పెద్ద విచిత్రంలాగా, లేదంటే ఒక 4 ఎమ్మెల్యేలు పోతే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిద్దని అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. దాంట్లో మిగిలిన వాళ్ళందరూ ఒక నాయకుడు పోయారనుకోండి, ఇంకో నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఆయన కూడా పోతే ఇంకోటి పోటీ చేస్తాడు. దేహం దాంట్లో ఏదో పెద్ద బూచిగా చూపించేసి, ఇప్పుడు తెలుగుదేశం నుంచి 4 పోయారనుకోండి సార్, తెలుగుదేశం అయిపోయిందా? మొత్తం క్లోజ్ అయిపోయిందా? లేదు, జనసేనలో నుంచి 4 పోయారనుకోండి, పార్టీ జనసేన క్లోజ్ చేసేసాడు రాజకీయ పార్టీ. కానీ వైసీపీ నుంచి మాత్రం 4, 3 పోతే క్లోజ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏది బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు దిక్కు దివాణం లేని పార్టీల్లో
నలుగురు ఐదుగురు పోతే ఏముండదు. బాగా బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము సీట్ లేదు అయ్యా మీకు, ఈసారికి మేము వేరే వాళ్ళకి ఇస్తున్నాం, మీకు ఇదిగో ఈ అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ఉంటే మీకు భవిష్యత్తు ఉందని చెప్తే సరే లేదు మాకు అవతల పార్టీలో సీట్ ఇస్తా అన్నారని చెప్పి పోతే లైక్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు వైసీపీ అయిపోయిందంట విశాఖపట్నంలో. మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో ఉన్నప్పుడు మరి విశాఖపట్నంలో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచేసిందా? ఇప్పుడు ఆయన పోతే వైసీపీ విశాఖపట్నంలో అయిపోయిందని రాస్తున్నారు మొన్న. మరి ఉన్నప్పుడు ఎందుకు ఆయన ఉన్నప్పుడు ఎందుకు 4 అసెంబ్లీలు గెలిపించలేకపోయాడు ఆయన? సో ఇట్లా ఉంటుంది విశ్లేషణ. రెండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఏం కాంగ్రెస్ పార్టీ సార్? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ? రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే బతికించింది రాజశేఖర రెడ్డి గారు అంట. 42 ఎంపీ సీట్లు ఇక్కడ ఉంటే ఆ ఎంపీ సీట్ల దయతోనే మొదటిసారి కావచ్చు రెండోసారి కావచ్చు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2004లో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి రాగలిగింది. 2009లో ఇక్కడున్న ఎంపీ సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒప్పుకున్నటువంటి విషయమే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 0 అసెంబ్లీ 2014, 0 పార్లమెంట్ 2014, ఓటింగ్ ఎంత 2.8% 2014. తర్వాత 2019 1.2%, 0 అసెంబ్లీ 0 పార్లమెంటు. సో ఇప్పుడు షర్మిల గారు వెళ్తేనో లేదంటే ఇంకా ఇప్పుడు బీజేపీలో నుంచి ఆయన వచ్చాడు కదా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి, ఆయన కూడా అటు పోతేనో లేదా ఇంకొంత 4-5 ఎమ్మెల్యేలు పోతేనో ఏమొస్తుంది? 2% వస్తుందేమో 1% నుంచి, లేదంటే ఇంకొక 5% ఒక 0.5% పెరిగిద్దేమో, అంటే 2% 3% ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోద్దా? ఎంత విచిత్రంగా కథనాలను వడ్డీ వారిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 4 కార్యకర్తలు వెళ్ళిపోయారు సార్. సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తలు లోకల్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయి, గ్రామీణ వాతావరణంలో వాళ్ళకేదో అక్కడ ఉన్న లోకల్ నాయకత్వంతో పడలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 4 కాదు సార్ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన కన్సల్టెంట్ డబ్బులు తీసుకొని పనిచేసినటువంటి ఒక కన్సల్టెంట్ పోయి ఇంకో డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని. ఏంటి సార్ నాకు అర్థం కాదా? అరే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ అమెరికా అధ్యక్షుడికి ఏదైనా ఇబ్బంది అయ్యి ఇంకొక గవర్నమెంట్ మారుతుంది అనుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ మారిపోతున్నాడు. తెలంగాణలో గవర్నమెంట్ మారిందనుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోతున్నాడు. పక్కన ఒరిస్సాలో గవర్నమెంట్ మారిందనుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోతున్నారు. అయిపోయింది పని. ఇట్లాంటి కథనాలు ఇంత విచిత్రంగా ఇంత వింతగా, అరే రాజకీయాల్లో కామెడీ కూడా అనిపించదా? అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనంటే 1, 2, 3, 10 ఇప్పటికీ డిసైడ్ కాలే ఎన్ని రాజకీయ పార్టీలు వస్తాయో, ఎన్ని సీట్లు ఎవడెవడు పంచుకుంటాడో తెలియదు. 175 సీట్లకి మీ రాజకీయ పార్టీలో దమ్మున్నారో నిలబెట్టే క్యాండిడేట్లు అంటే తెలుగుదేశం చెప్పలేదు, జనసేన లేదండి వాళ్ళు 20 ఇస్తే 20, 30 ఇస్తే 30, ఎన్ని ఇస్తే అన్ని. బీజేపీయా ఏదో 12 ఎంపీ అదేంటి సార్ 12 అసెంబ్లీ 6-7 ఎంపీ సీట్లు అని అంటే అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు కూడా. వీళ్ళేందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ? 2014 కావచ్చు 2019 కావచ్చు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ గా అన్ని స్థానాలు పోటీ చేసి 67 గెలిపించుకున్నాం, 45% ఓటింగ్. తర్వాత 151 సీట్లు 50% ఓటింగ్. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఒక్క గ్రాడ్యుయేట్ సెలక్షన్ తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దరిదాపుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ రాలా. మాకు 70%, 75% ఓటింగ్ వచ్చి ఈ రోజు కూడా ఎన్నికలు ఇంకా 4 నెలలు ఉన్న టైంలో ఇప్పటికే క్యాండిడేట్లను డిసైడ్ చేసి పలానా వాళ్ళు పలానా నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళ రంగంలో దింపి అడ్వాన్స్ గా ఉండి ఎస్ మీరు ఎంతమంది అయినా కలిసి రండి, మా ప్రభుత్వ పరిపాలన బాగుంటేనే మాకు ఓటు వేయమని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతా ఉంటే అవతల సీట్లు ఏంటో తెలియదు, అసలు వాళ్ళ విధానం ఏంటో తెలియదు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటో తెలియదు. ఆ ఇచ్చిన మేనిఫెస్టోకి దిక్కు దివానం లేదు. 2014లో వాళ్ళు అదే మేనిఫెస్టోతో ఉమ్మడిగా కలిసి వస్తామని ఒక రాజకీయ పార్టీలు వాళ్ళకి ఈ 2 రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన సరిపోదంట, మళ్ళీ బీజేపీతో అంట, ఒకవేళ వాళ్ళు రాకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అంట. ఎవరెవరితో కలిసి వస్తారో క్లారిటీ లేదు. ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ క్లారిటీ తెలియదు. జనసేన అధ్యక్షుడు ఏడ పోటీ చేస్తారో వాళ్ళు చెప్పలేరు. తెలుగుదేశం అధ్యక్షుడు అదే కుప్పంలో పోటీ చేస్తాడా అంటే ఇంకో 2వ నియోజకవర్గం కూడా ఎదుర్కొంటున్నారని చెప్పి వాళ్ళ పత్రికలోనే ఇంకో 2వ నియోజకవర్గం కూడా ఎంచుకుంటున్నారని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాస్తారు. వీళ్ళందరూ మాకు పోటీ ఏంటండి? వీళ్ళందరూ మా మీద మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ కోసం వాళ్ళు జట్టు కడతారు. జగన్కి అనుకూల ఓటు ఎవరైతే అటు వెళ్ళలేనటువంటి వాళ్ళని కొంతమందిని చీల్చడం, అంటే
ఇప్పుడు 50%లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 3-4 ఉంటే వాళ్ళు పోగు చేసుకుంటారు. ప్రభుత్వానికి అనుకూలంగా జగన్కి అనుకూలంగా ఉండే ఓట్లలో ఒక 3-4 అవతలకి చీలిస్తే మీరు 41కి వెళ్తే అవతలోళ్ళు అప్పుడు 46 దగ్గర ఉంటే దెబ్బవుదా? అసలు మా మీద వ్యతిరేక ఓటు ఉంది అని వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ ఎన్నికల ద్వారా చెప్పగలిగారు సాయి గారు? గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఒక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్ని మనం పరిగణలోకి తీసుకుంటే మరి టీచర్స్ ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకొని చెప్పాలి కదా. ఏ ఎన్నిక ద్వారా మా మీద వ్యతిరేక ఓటు ఉందని చూపించగలిగారు? ఈ 5 సంవత్సరాల్లో, ఈ 4.5 సంవత్సరాల ఎన్నికల్లో నేను అడుగుతున్న సూటిగా. ఇదిగో పలానా ఎన్నికలో మొత్తం ఇదిగోండి మీకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని చెప్పగలుగుతారు? గ్రాడ్యుయేట్ అంతే అన్ని కదా, వర్గాలు వేసిన మొత్తం ఎన్నికలు మన కొట్టేసింది పరిగణలో కదా. ఎక్కడ సార్? గ్రాడ్యుయేట్లో మొత్తం కొట్టేసింది కదా. అవును సార్, గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు నేను ఒక మాట మళ్ళీ చెప్తున్నాను సార్. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక గ్రాడ్యుయేట్స్ చేసిన ఎన్నికలు, అది కూడా సెలెక్ట్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్. ఆ కాన్స్టిట్యున్సీలో మీరు అన్న 5,000 4,000 అన్ని మీరు సామాజిక అన్నదానికి వర్గాలు వేసిన ఓట్లు వాళ్ళు కాదు కూడా కదా. ఉన్నది కదా లెక్క. ఒక దాన్ని అన్న ఏదన్నా ఒకటి చూపించండి అంటున్నారు, అక్కడ ఒకటి కనబడుతోంది కదా అంటున్నా. అంటే ఒక గ్రాడ్యుయేట్స్ తీసేద్దాం సార్, అది టీచర్ మొన్ననే వచ్చింది కదా కాబట్టి వస్తుంది. అదే అదే రోజు మరి ఇప్పుడు టీచర్లు ఒక మొత్తం చిన్న వైసీపీ. పాయింట్ మళ్ళీ మనం డైవర్ట్ అయిపోవద్దు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్నెస్ ఎట్లా ఇంప్రూవ్ అయిందంటే ఒక చివర్లో జరిగినటువంటి ఒక పబ్లిసిటీ, అందరూ కాంగ్రెస్ వైపుకి వెళ్తున్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వైపుకి వెళ్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వైపుకి వెళ్తున్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపుకి వెళ్తున్నారు, అటు ఖాళీ అవుతోంది బీఆర్ఎస్, అటు పక్కన బీజేపీ ఖాళీ అవుతోంది అన్నటువంటి ఒక ప్రచారం లేదా ఒక చేరికలు ఆ పార్టీకి ఊపు తెచ్చినాయి. ఇప్పుడు మీ పార్టీ నుండి అవతలకి వెళ్తూ ఉన్నప్పుడు అయిపోతుంది, బలహీనపడుతుంది అన్నటువంటి ఫీలింగ్ అవతలకి బలపడటానికి వేదిక అవదా? సార్ మేము ఇదిగోండి మీకు ఎమ్మెల్యే సీట్ ఇక్కడ డిసైడ్ చేసినాక, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ డిసైడ్ చేసి ఇదిగోండి మీరు ఇక్కడ పోటీ చేయబోతున్నారని చెప్పినాక వెళ్ళిపోయినటువంటి క్యాండిడేట్ ఎవరు ఉన్నారా సార్? మేము సీట్ లేదన్నాక వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అవతల అభ్యర్థి అవుతున్నారు. అంటే ఏంటి? మా దగ్గర 1-4 కాంపిటీషన్ ఉంది, మా దగ్గర మీకు లేదండి ఈ అవకాశం అని చెప్పినాక అవతల వాళ్ళ క్యాండిడేట్ అవుతున్నారంటే వాళ్ళకి బలహీనంగా ఉన్నారు, మేము బలంగా ఉన్నామని అర్థం కదా దానికి. దానికి ఆ పబ్లిసిటీ చేసేసుకొని మా దగ్గరికి వైసీపీ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చేస్తామని అనే భ్రమలు వాళ్ళు కలిగించారు అనుకోండి. అంటే మీరు 45 ఏళ్ల నుంచి రాజకీయాలు నడుపుతా ఆ నియోజకవర్గంలో మీకు దిక్కు దివానం లేదు, వైసీపీ నుంచి ఇక్కడ మీకు సీట్ లేదన్న వాళ్ళే మీకు దిక్కు దివానం అని అంటే ఈ ప్రజలు కూడా అర్థమైపోయింది కదా. అరే ఈయన ఏంటి? ఇప్పుడు జ్యోతుల చంటిబాబు ఉన్నాడు సార్, చిన్న ఎగ్జాంపుల్. ఆయన మా పార్టీ ఎమ్మెల్యే, మేము లేదన్నాం సీట్ ఆయనకి, ఆయన అవతల వెళ్ళిపోయారా పొద్దున్న తెలుగుదేశంలో క్యాండిడేట్ అయ్యాడు అనుకోండి, అవతలు చూసే వాళ్ళకి ఇప్పుడు జ్యోతుల నెహ్రూ ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు అక్కడ, అర్థం కదా రేపు పొద్దున వాళ్ళకి ఏంటనేది. ఇదే తెలుగుదేశం ఇదే జనసేన కలిపి పోటీ చేసిన జగ్గంపేటలో, ఎందుకంటే ఈస్ట్ గోదావరి ఎగ్జాంపుల్, జగ్గంపేటలో మా క్యాండిడేట్ ఆ రోజు జ్యోతుల నెహ్రూ గారు వైసీపీ నుంచి, మేము గెలిచాం 2014 జగ్గంపేట. 2000 అప్పుడు జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం అభ్యర్థి, వైసీపీ నుంచి ఎవరైతే జ్యోతుల నెహ్రూ గారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిచాడు అక్కడ. మా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ తెలుగుదేశానికి వెళ్ళాడు, తెలుగుదేశం క్యాండిడేట్ మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు, బట్ వైసీపీ మళ్ళీ 2019లో కూడా గెలిచింది. అంటే మాకు క్యాండిడేట్స్ ఇవాళ వాళ్ళు అవ్వచ్చు, రేపు పొద్దున ఇంకొకళ్ళు అవ్వచ్చు సార్, బట్ మా పార్టీ ఓటింగ్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. మీరు అన్నట్టు 1000-2000 డిఫరెన్సెస్ ఉండొచ్చు క్యాండిడేట్ ని బట్టి, దాన్ని మనం అవునన్నా కాదన్నా దాన్నే పరిగణలో తీసుకొని మేము ఎలక్షన్ చేయట్లేదు కదా. ఆ 1000-2000 ఓట్లతో మేము అన్ని నియోజకవర్గాలు గెలిచేది ఉండదు కదా. ఎక్కడో ఒక చోట 2 చోట్ల ఏదన్నా ఒక 2-3 నియోజకవర్గాలు ఏదన్నా ప్రభావం చూపించాము, అంతకంటే పెద్ద ఏముంటది. రైట్. శాంతి ప్రసాద్ గారు మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ బలపడబోతుంది అనుకుంటున్నారా? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి ఒకసారి. సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మా సోదరుడు మాట్లాడా, ఆవేదన చెందాడా, ఆక్రోశం పొందాడా, ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటో గడగడ పాట చెప్పినట్టు అప్పచెప్పేశాడు మా సోదరుడు వెంకటరెడ్డి. 175/175 60% ఓటింగ్ పెరిగింది అంటే వచ్చింది. 80% పైన సంతృప్తి ఉంది. 99.5% మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళు. ఇంత ఆవేదన, ఇంత ఆక్రందన, ఇంత ఆక్రోశం అసలు ఎక్కడో ఏదో తేడా పడుతుంది. ఆ తేడా ఏంటనేది ఆ వాళ్ళకి కూడా అర్థమైంది. ఇక ఓట్లు పర్సంటేజీ ఏదో చెప్తాడు, జనసేనకి ఏమీ లేదంటాడు. లేని జనసేన గురించి ఏమో ఒక వీరావేశ పడిపోతుంటారు వీళ్ళ నాయకులు. చిన్నపిల్లల సభకు కూడా వెళ్ళి మాట్లాడకుండా మాట్లాడతారు. ఇక వ్యక్తిత్వాల గురించి మా సోదరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించాడు. ముందు మీ అధినాయకులు చెప్పండి, వ్యక్తిత్వం అంటే ఎట్లా ఉండాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎటువంటి భాష, ఎటువంటి సంస్కృతిలో ఉండాలి అని.
ఎందుకంటే చిన్నపిల్లల సభలకు వెళ్ళారేమో పెళ్ళాలు పెళ్ళిళ్ళ గురించి, పోలీసుల సభకి వెళ్ళి లకార భాష మాట్లాడి, ఇవి కాదు ఇవి కాదు చేయాల్సింది. ఎన్నికలు 3 నెలలు 4 నెలల లోపు వచ్చేసింది. ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేని దుస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు. మీ ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారంటే, ఆఫ్టర్ ఆల్ మా పార్టీలో గుమ్మస్తాగా ఉండేవాళ్ళు, జీతాలు పనిచేసేవాళ్ళు బయటకు వస్తే వాళ్ళని మీ పిచ్చ ఛానల్లో ఏ రకంగా ప్రొజెక్ట్ చేసి, అబ్బో అసలు గొప్ప గొప్ప నాయకులు జనసేన నుంచి వెళ్ళిపోతున్నారని ఒక ఎదవ సోది ఎవరు పెట్టారు? ఒక వెధవ సోదిని ఎవరు పెట్టారు? మీ దాంట్లో నుంచి ఎమ్మెల్యేలు పోతున్నా, ఎంపీలు పోతున్నా ఏం ఊడదంటున్నారు. మరి ఊడనప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఎందుకు తెరుచుకున్నాయి? అది మరి ఏంటో మరి దానికి లాజిక్ అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా తెరుచుకున్న తాడేపల్లి ప్యాలెస్ ఒక వెధవ కోసం తెరుచుకున్నాయి. బూత్ సినిమాలు తీసే వెధవ కోసం తెరుచుకున్నాయి 40 నిమిషాల పాటు. మరి వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ సంస్కృతి ఏంటో, అతను ఎవడో పీకే మీద ఇప్పుడు వీడు చాలా అక్కసు వాళ్ళు కత్తుతున్నారు. మరి ఒకప్పుడు వాడి వల్లే గెలిచామని మీరు చెప్పుకున్నారు, మీ అధినేత చెప్పుకున్నాడు, తీసుకెళ్ళి మీ కేడర్ అందరికీ పరిచయం చేశాడు వాళ్ళ టీంని. అవన్నీ అప్పుడులో వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి మన దగ్గర ఉంటే పాతివ్రత్యం, బయట దగ్గరికి వెళ్తే వ్యభిచారం అనే మాటలు దయచేసి తగ్గించుకోండి. రాజకీయాలు ఇప్పటికన్నా కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోండి. షర్మిల, ఏడుగురి సందింటి షర్మిల, వైఫ్ ఆఫ్ అనిల్, డాటర్ ఆఫ్ ఏడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి, సిస్టర్ ఆఫ్ ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆమె ఉనికి వల్ల ఎవరికి నష్టం? ఆమె అసలు ఎవరు? తనకు తానుగా చెప్పుకున్నది ఏంటంటే జగనన్న వదిలిన బాణం. ఇప్పుడు జగనన్న వదిలిన బాణం తెలుగు రాష్ట్రాలు చుట్టుముడుతూ తిరిగి మళ్ళీ ఆంధ్రాకి తిరిగి వస్తుంది. ఆంధ్రా నుంచి బయలుదేరిన బాణం మళ్ళీ తిరిగి ఆంధ్రాకి వస్తుంది. మరి వస్తే ఎవరు పుచ్చుకుంటుంది? ఎవరికి ఇబ్బంది? ఎవరు బాధపడాలా? మాకైతే ఆమె గురించి ప్రస్తావన చేసుకోవట్లేదు, మేము ఆమె గురించి ఆలోచన చేసుకోవట్లేదు. మా విధానాలతో మేము వెళ్ళిపోతున్నాం ప్రజల్లోకి. మరి ఎవరు ఆందోళన పడుతున్నారో మరి వాళ్ళే తెలుసుకోవాలి. వస్తే వస్తుంది, రాజకీయ పార్టీకి చేరుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సున్నితమైన అంశం ఏంటంటే, ఇది జగన్ రెడ్డిని నిలుపుని పెడుతుంది. జగన్ రెడ్డి పార్టీని కన్నా కూడా జగన్ రెడ్డి నిలుపుని పెడుతుంది. ఎందుకంటే నన్ను ఈ రకంగా ఇబ్బందులు పెట్టింది సోనియా గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇప్పుడు ఆ వాదనకి గాలి తీసినట్టు అయిపోతుంది. ఈమె గన ఆ పార్టీలోకి వెళ్ళి నాయకత్వం చేపడితే, ఎందుకంటే ఆ కుటుంబ సభ్యురాలే కదా, అతను వదిలిన బాణమే కదా, తండ్రి పోవడం వల్ల సమానంగా దెబ్బతింది కదా, సమానంగానే దెబ్బతింది కదా ఆమె కూడాను. ఇంకా ఇప్పుడు ఎక్కువగా తింది కదా అన్న వల్ల. కాబట్టి షర్మిల యొక్క రాజకీయ రంగ ప్రవేశం మాలాంటి వాళ్ళకి ఎవరికి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు. వారి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రజలను మెప్పించగలిగితే, వారి యొక్క విధానాలతో మెప్పించగలిగితే ప్రజల మన్నలు పొందొచ్చు, ఆశీర్వాదం పొందొచ్చు, ఆదరణ పొందొచ్చు. షర్మిల కూడా ఒక ప్రయత్నం తెలంగాణలో చేసింది, సాధ్యం కాలేదు. ఆంధ్రాలోకి వస్తుంది. అది కూడా ఇక్కడ తన తండ్రి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బలపరిచి దాన్ని అభివృద్ధి చేశాడు. కానీ ఇక్కడ ఒక విషయం మా సోదరు మర్చిపోతున్నారు. ఆ తండ్రికి ఆ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ అనే విషయాన్ని మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ బతికిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎంత అహేతుకంగా, అసంగతంగా, అసంబద్ధంగా ప్రజలందరూ అదేదో మతిమరుపు వ్యాధితో ఉన్నారన్నట్టుగా మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అబ్బా. కాంగ్రెస్ వల్ల రాజశేఖర రెడ్డి బతికాడు, రాజశేఖర రెడ్డి కుటుంబం బతికింది. ఈరోజు మీ అధినేతకు 100,000 కోట్లు వచ్చినాయి. ఒకప్పుడు మీ అధినేత కుటుంబ పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటి? అప్పులు పాలైన పరిస్థితి, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మైసూరారెడ్డి అడిగితే చెప్తాడు, ఇంకా బతికే ఉన్నాడు మైసూరారెడ్డి. కాబట్టి ఇవి కాదు మీరు చెప్పాల్సింది. ఒక పార్టీ ఒక కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడింది, అతను ఆ పార్టీకి అండగా నిలబడ్డాడు. కొన్నాళ్ళు ఆ పార్టీ అప్రతిహతంగా కొనసాగింది ఆంధ్రాలో. అంతవరకు చెప్పుకున్నారు, బాగుంది. కానీ ఈ వ్యక్తి వల్ల ఆ పార్టీ బతికిందా? ఇది చాలా ఎక్కువగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు. ఊహించుకుంటే ఎవడు బాధపడ్డావు.
ఎందుకంటే 24 తర్వాత మీరు ఉంటారో ఓడతారో జనాలు డిసైడ్ చేస్తారు. జనాలు డిసైడ్ చేస్తారు. నువ్వు అంత నవాకర్ల వెంకటరెడ్డి నీ ఎటకారం అంతా 24 ఎన్నికలైన తర్వాత చూద్దాం. ఎందుకంటే అప్పుడు మేము ఉంటాం ఆ పొజిషన్ లో, రైట్ మేము చూస్తాం. రైట్ ఒకటి సరే, గుర్తుపెట్టుకో. carry on, sir. వ్యక్తిత్వ హననాలు, వస్తారు కదా మళ్ళీ debate కి 24 తర్వాత మీరు. వ్యక్తిత్వ హననాలు, హీన భాష, నీచ భాష, సంస్కారం లేని భాష. ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే అటువంటి వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? ఆ రకంగా మాట్లాడేవాళ్ళు ముండబో పెదవాలారా అనేవాళ్ళు. ఇది మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారా ఏంటి? ప్లీజ్ ఎవరి మళ్ళీ గురించి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు జనాలందరికీ కానీ తెలుసు. జనాలందరికీ తెలుసు. అదే కదా సార్, నేను ఎక్కడ చెప్పులు పేర్లు తీసుకుంటాం, తీరా- పేకలు పిసి చంపేస్తాం అనేది భాష ఎవరిది? నేను పేర్లు తీరా, కానీ సంస్కారం లేకుండా పేర్లు ఎవరు తీసుకున్నాడో మీకు Yes, yes. తెలుసు. ఓకే క్యారీ ఆన్. ఇంతమందికి ఎవరు పేరు అర్థం తీరా, కానీ ఎవరు ఎందుకు భుజాలు తడుకుంటున్నావు? ఎందుకు భుజాలు తడుకుంటున్నావు? నేను చాలా తగ్గించి మాట్లాడాను మీకు, కానీ నేను చెప్తాను. దాన్నే సంస్కార రాహిత్యం అంటారు, ఓకే, వివేక శూన్యత అంటారు. మా చిన్నప్పుడైతే మా పెద్దలు ఎవరంటే ముండమోపి ఎదవ అనేవాళ్ళు, నీకెందుకురా అనేవాళ్ళు. Right. మాట్లాడదాం అనవసరం. ఎందుకంటే కొంత మేము కూడా దిగజారకూడదనే ఉద్దేశంలో కొద్దిగా నోరు కట్టేసుకుంటాం. రైట్. తిరుపతి రావు గారు మీరేమనుకుంటున్నారు? ఎదురాయి కూడా మాట్లాడతారు కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. కుటుంబాల Right. గురించి మాట్లాడచ్చు, ఆడాళ్ళ గురించి మాట్లాడచ్చు, అసలు పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే, అసలు అక్రమ సంతానం సక్రమ సంతానం డిస్కషన్ వస్తే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు మీకే తెలియదు. రైట్. తిరుపతి రావు గారు ఏమంటారు? షర్మిల అంశం ఇప్పటిదాకా కూడా భారతీయ జనతా పార్టీ లైమ్ లైట్లో ఉంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జట్టులోకి వెళ్ళిపోయింది. ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆ ప్లేస్ని, మీ ప్లేస్ అంటే మీరు ఎదుగుదాం అనుకున్న ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటే ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం సాయి గారు. ఈ దాన్ని ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ తాలూకా పరిస్థితి ఊహాజనితమైనటువంటి పరిస్థితి నుండి మనం చర్చ ప్రారంభించడం సరైనది కాదని నా అభిప్రాయం. ఒకటి, ఏదైతే ప్రస్తుతం షర్మిల గారు అందులోకి వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుండే ప్రారంభిద్దామని నా ఆలోచన. ఒకటి, అవునన్నా కాదన్నా రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం రావడానికి ఒక ప్రధాన కారకురాలు షర్మిల గారు. ఎందుకంటే పార్టీ చాలా క్లిష్ట సమయంలోన తను ముందుండి నడిపించింది పార్టీని అనేది ఒక భావన. అది ఎవరు ప్రజల్లో ఉన్నదని నేను చెప్పట్లే, వైసీపీ నాయకుల్లోనే ఉంది. సరే, బయటికి చెప్తారా లేదన్నది అది వారి విషయం. అది రాజకీయంలో అన్ని బయటకు చెప్పేది ఉండదు కదా. సో ఆ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజుల్లో సాయి గారు వాళ్ళిద్దరి మధ్య, అన్నదమ్ముడు అక్క చెల్లెల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి అనేసి అంటే ఎవరు విశ్వసించాల. అది మీకు బాగా గుర్తుండే ఉంటుంది. మళ్ళీ అదే సందర్భంలో ఏదైతే మొన్న రాజశేఖర రెడ్డిగా, క్షమించాలి, క్రిస్మస్ సందర్భంగా అనుకుంటాను, గత 2-3 ఏళ్ళ కిందట ఒకసారి ఇడుపులపాయలో వాళ్ళు కలుసుకునేటప్పుడు అవి మనం అనుకున్నాం కదా, మనం అనుకున్న వరకే వాళ్ళిద్దరు ఒకటేలే అన్నటువంటి ఒక చర్చ కూడా నడిచింది. సరే, తర్వాత ఆ గ్యాప్ పెరిగింది. 2 ఏళ్లుగా ఆవిడ తెలంగాణ క్షేత్రాన్ని ఎంచుకొని పనిచేయడం జరిగింది. మంచిది, తప్పేం లేదు. రాజకీయ నాయకురాలుగా ఆవిడ ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఆ ఖాళీ ఆవిడ కనబడిందని చెప్పేసి వెళ్ళారు. ఇక్కడ ఒక విషయం మళ్ళీ గమనించాలి సాయి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది, మొన్న ఏదో కాంగ్రెస్ పార్టీలోకి అక్కడ కలిసి ప్రయాణం చేయాలనుకునేసి అంటే రేవంత్ రెడ్డి, నేను డైరెక్ట్ గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి తని తరిమేశాడు అనేది అక్కడ ఒక పెద్ద చర్చ రానియలేదు. అందువల్లనే, ఎందుకనేసి అంటే రేవంత్ రెడ్డి తాలూకా భావజాలం వేరు, అది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, అందువలన అసలు ఈవిడ దరిచారనివ్వలేదంటే అక్కడ చర్చ నడిచింది తెలంగాణ ఎన్నికల సందర్భంగా, మనం ప్రత్యక్షంగా చూసింది అది. సో ఆ తర్వాత ఏమైందంటే ఆవిడ దీని అన్నిటికంటే ముందు అసలు తెలంగాణ క్షేత్రంగా ఆవిడ రాజకీయాలు ప్రారంభించినటువంటి తొలినాళ్ళలో, ఏదైతే పాదయాత్ర ప్రారంభించినటువంటి సందర్భంలో అంతకుముందు జగనన్న విడిచిన బాణం అని చెప్పేసి చెప్పేవాళ్ళు కదా, ఆవిడే చెప్పుకుంటారు. అదేమైందంటే బీజేపీ విడిచిన బాణం అని చెప్పేసి కూడా అక్కడ ఒక ప్రచారం జరిగింది. మనం బాగా గుర్తు చేసుకున్నట్టయితే ఇది ఇనిషియల్ స్టేజ్. బాగా ఆవిడ తెలంగాణ క్షేత్రంలో పని ప్రారంభించినటువంటి తొలినాళ్ళలో జరిగినటువంటి ఒక ఉన్న వాతావరణాన్ని నేను చెప్తాను. సరే, తర్వాత రాను తనేదో ఇండివిజువల్గా వెళ్ళిందన్నారు. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే వెళ్తుంది, ఆవిడేదో ప్రూవ్ అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వెళ్తున్న తర్వాత మళ్ళీ ఆవిడ అరెస్ట్ సంబంధించి ఒక సందర్భంలోనే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఆవిడని పరామర్శించారు.
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా ఎక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ప్రైమ్ మినిస్టర్గా వారు ఒక మాట మాట్లాడి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ లేదు ఇది మళ్ళీ బీజేపీ అని అంటే నేను ఎందుకు ఇవంతా అస్పష్టమైనటువంటి ప్రయాణం ఆవిడది అని చెప్పడం నా ఉద్దేశం. అలాగని చెప్పి నేనేదో ఆవిడ విమర్శించాల్సిన పని లేదు. నేను విమర్శిస్తే మళ్ళీ ఏదో వైసీపీ వాళ్ళు ఏదో సమర్థించినట్టు అవుతుంది. నేను కాదు, ఉన్న వాస్తవాల్ని విశ్లేషిస్తున్నాను. అక్కడ అటువంటి సందర్భం కూడా వినిపించింది. మళ్ళీ ఆవిడ బీజేపీకి సంబంధించినటువంటి మనిషి అని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గాను మా ప్రైమ్ మినిస్టర్ గారితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో వాళ్ళ అండర్స్టాండింగ్ తోని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికును షర్మిల గారి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ తోనే బీజేపీ కోసం పనిచేస్తున్నారు అది అదుగు అని చెప్పేసి తెలంగాణలోన టీఆర్ఎస్ డైరెక్ట్ గానే మాట్లాడినటువంటి ఒక సందర్భం కూడా మనం చూసాం. సరే ఇవన్నీ గడిచిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎన్నికల్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆవిడ విఫలమయ్యారు. పాప 2-3 ఏళ్ళు తెలంగాణ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని గ్రాస్ రూట్ లో తిరిగి పనిచేసినటువంటి ఒక పార్టీ అధినేత ఎవరైనా ఆ విధంగా వైఫల్యం చెందడం అనేసి అంటే అది బాధాకరమైనటువంటి విషయమే. డెఫినెట్ గా అంత కష్టపడినప్పటికి కూడా ఏమీ ఫలితం లేకుండా ఆఖరికి సరే పోటీ చేసి ఫలితం లేకపోవడం వేరు, అది వేరే విషయం. రాజకీయ అసలు ఏమీ లేకుండా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అట్లా కొట్టుమిట్టాడింది అన్నటువంటి పరిస్థితి దయనీయకరమైంది. ఆ పరిస్థితుల్లో ఒక ఓదార్పుగా ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం ఏంటంటే మన దగ్గరకు వచ్చింది, బట్ అక్కడ ఆయన జారనివ్వలేదు, బట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఏదో చేద్దాము, ఎలాగో ఏమీ లేదు కదా ఇక్కడ పార్టీ, కాబట్టి ఆవిడ చేతిలో పెట్టేస్తే ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడినటువంటి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఆ గిడుగు రుద్రరాజు అనే వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్, బట్ అందరికీ తెలియదు, కానీ అంటే అందరికీ ఇన్ దట్ సెన్స్ రాజకీయ క్షేత్రంలో తెలియదు అని చెప్పేసి తను స్పష్టంగా చెప్పాడు. సో అటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. దాని నుండి బయటపడడానికి ఏదో ఒక ఫిగరు రాజశేఖర రెడ్డి గారి కూతురు తెచ్చి పెడితే కొంత పార్టీ అందరికీ తెలుస్తుంది, ఓట్లు మాట దేవుడు ఎరుగు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా తెచ్చుకున్నారనేది ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏంటనేసి అంటే ఇదంతా మళ్ళీ ఇద్దరు అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళ మధ్యలో నడుస్తున్నటువంటి ఒక డ్రామా అనేది కూడా మరొక ఒక కోణం ఎస్టాబ్లిష్ అవుతుంది సాయి గారు. ఇది అదే చెప్తాను నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇందాక చెప్పారు, అవునన్నా కాదన్నా కొంత నెగిటివ్ ఓట్ ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి ఇండైరెక్ట్ గానే ఒప్పేసుకున్నారు వెంకటరెడ్డి. సహజం అది. మనం ఏదో వైనాట్ 175 చెప్పినా సరే ఏదో సమర్థించుకోవడానికి బోల్డ్ అని 1,00,000 కారణాలు ఉన్నప్పటికీ కూడా అది సహజంగా జరుగుతుంటది. ఈవెన్ దో మేము కూడా ఆ నెగిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందని చెప్పేసే ఎన్నికలైన మరుక్షణం నుండి మళ్ళీ మేము కొత్త స్థానాల మీద దృష్టి పెట్టుకొని మేము కూడా వెళ్తుంటాం. ఇవాళ మాకు రేపు గ్యారంటీ గెలుస్తామన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ మేము ఓడిపోయినట్లు ఏం చేయాలనే దాని మీద మేము మా కసరత్తు మాకు కొనసాగుతుంది. అది సహజం అది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ జగనన్న విడిచిపెట్టినటువంటి బాణమే షర్మిల గారు అనేది కూడా దాన్ని నమ్మించడానికే మొన్న ఇడుపులపై కూడా ఆవిడ వెళ్ళలేదు అనేది కూడా ఇవాళ ఇంకొక కోణంలో ఎస్టాబ్లిష్ అవుతుంది సాయి గారు. ఎలా అనేసి అంటే ఇవాళ ఏదైతే ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఉందో అధికార పార్టీకి, దాన్ని మళ్ళీ తెలుగుదేశానికి కానీ లేకపోతే తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనకు కానీ, లేకపోతే ఇప్పటికి మేము విడిగానే ఉన్నామని నేను చెప్పను, మళ్ళీ జనసేనతో కలిసి ఉన్నాము, మేము ఒకవేళ ముగ్గురం కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళి మేము విడిగా వెళ్ళినప్పుడు కానీ ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అనేది తెలుగుదేశంకి వెళ్ళకూడదు, తెలుగుదేశంతో కలిసి ఉన్నటువంటి పక్షాలకు వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉండాలనేసి అంటే షర్మిలాని బేస్ చేసుకొని కాంగ్రెస్కి వెళ్తే అది బూడిదలో పోసిన పన్నీరు, అక్కడేమీ ఉండదు. వాళ్ళకి ఓట్లు పెడితే ఇందాక ఎవరో చెప్పారు 1-2% ఓట్లు పెరుగుతాయి తప్పిస్తే సీట్లు వచ్చేది ఏమీ లేదు. తద్వారా మళ్ళా అధికార పార్టీ గెయిన్ అవడానికి ఈ ఫార్ములాని నేను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో ప్రయోగించినటువంటి ఫార్ములా చిరంజీవి గారిని అనేది చాలా చర్చ జరిగింది. అది వాస్తవం అంతా లేదనేది నేను అనట్లే. అప్పుడు చిరంజీవి గారిని రాజశేఖర రెడ్డి గారే ప్రయోగించారు. తద్వారానే ఆయన విన్ అయ్యాడు, తక్కువ ఓట్లతోని తక్కువ సీట్లతోని. తర్వాత చిరంజీవి గారు పార్టీ అందరూ కలిపేశారు. కాబట్టి ఆ ఊహాగానాలకు కూడా ఆ రోజు చర్చకి అవకాశం ఇచ్చాయి. అది నిజమని నేను చెప్పట్లే. సో అటువంటి ఫార్ములా ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి ద్వారా ప్రయోగిస్తున్నారు అని చెప్పి ఒకవైపు ఆ వస్తున్నటువంటి వార్తల తాలూకు క్రమం కూడా ఒకసారి ఆలోచించినట్లయితే నిన్నేమొచ్చింది, సుబ్బారెడ్డి గారు
సబ్జెక్ట్ కరెక్షన్ సుబ్బారెడ్డి గారు వెళ్ళి కలిశారట. సుబ్బారెడ్డి కేసు సుబ్బారెడ్డి ఈనాడు గారు వాళ్ళు రాశారు, ఈనాడు జ్యోతినో రాసినట్టు, జ్యోతి అనుకుంటా. మరి ఇవాళ మనకు ఉన్నటువంటి ఉత్తర ధ్రువ దక్షిణ ధ్రువాల ద్వారా తెలుసుకోవాలి కదా, వేరే సోర్సెస్ అంటే కష్టం కదా. ఎక్కడో నేను పేరైతే ప్రస్తావించను, రాసుకొచ్చారు వెళ్ళి కలిశారని చెప్పేసి, నేను ఇన్నాళ్ళు గుర్తొచ్చానని చెప్పేసి ఆవిడ అడిగారని చెప్పేసి. సో ఇవన్నీ కథనాలు వచ్చాయి అన్నమాట. అంటే ఏది డైరెక్ట్ గా కడప సీట్ సుబ్బారెడ్డి గారితో పాటు రాధాకృష్ణ కూడా వెళ్ళినట్టున్నాడు సార్. ఐ థింక్ చెప్పండి ఆయన మాట్లాడి. ఇప్పుడు రాధాకృష్ణ వెళ్ళారు, లేకపోతే మన రామోజీరావు కాదు, సాక్షి మేము రాయలేదు కదా, ఏముంది రాయడానికి, రేపు రాస్తారేమో ఎవరు చెప్తారు. రాధాకృష్ణ రాసి అని కరెక్ట్ అని చెప్తే ఓకే, దాని మీద వర్క్ అయితే మరి మా వర్క్ అయితే మీరు కూడా ఎల్లుంటారేమో అని చెప్పి నేను చెప్పేది అదే కదా కాంటెస్ట్. వాళ్ళిద్దరు అన్నదమ్ముడు అక్షరుల తాలూకా అనుబంధమే ఈ రూపాన బయటపడింది. ఇక మీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కాస్త కాంగ్రెస్ వైపు మళ్లించేసినట్టయితే మీ విజయానికి, అది కూడా మీరు ఉదాహరణ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ విధంగా చేశారు అని చెప్పేసి. దానికి సాక్ష్యం కూడా సరే శాంతిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, అది వారు ఆ రోజు అనుభవమే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నడుస్తున్నటువంటి కథనాలే మాట్లాడుతున్నాను. ఈ నేపథ్యంలో ఇది ఒకటైతే మాత్రం వాస్తవం. సరే మేము ముగ్గురం కలిసి వెళ్తామా, లేకపోయినట్టయితే మేము జనసేన కలిసి వెళ్తామా, లేకపోతే జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తుందా అనేది ఎట్ టు బి డిసైడెడ్. ఇప్పుడైతే ఏమి మనం చెప్పలేము. ఒకటి, షర్మిలా గారి ద్వారా, ఒకవేళ షర్మిలా గారి ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్నటువంటి ఫలితాల గురించి అయినా సరే, లేదు రెండో యాంగిల్ గా ఏదైతే కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నటువంటి ఫలితం అయినా సరే, ఇది ఏది కూడా సున్నా ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికి కూడా మంచి ఫలితాలు కానీ లేకపోతే ప్లస్ అయ్యేది కానీ లేదు. సున్నా ఫలితం, శూన్య ఫలాలు మాత్రమే లభిస్తాయి, అంతకంటే ఏం ఉండదు సాయి. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? మీది ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్సుమాంజలు. మనం రాజకీయాల్లో సహజంగా ఏమనుకుంటామంటే 1+1 అవుతుంది అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో 1 అనేటువంటిది -2 అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాం, మనం పొత్తు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క బలం ఏంటి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం 1999కి వద్దామండి. ఆ రోజు దేశంలో అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు 13 రోజుల పాలన, తర్వాత 13 నెలల పాలన చూసిన తర్వాత దేశంలో ఒక మార్పు ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో కార్గిల్ యుద్ధము, తర్వాత దాంట్లో విజయము, దీని తర్వాత ఆయన ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి నేపథ్యంలో 1999 ఎన్నికలు జరిగాయి. ఈ 1999 ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు, అంటే మనం ఇప్పుడు ఇవాళ మనం తెలుగు మీడియాలో వస్తున్నటువంటి బీజేపీకి 2% ఓటు ఉందా, 2.5 ఉందా, 3 ఉందా, 4 ఉందా, ఎంత పర్సెంటేజ్ ఎన్ని ఓట్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీని పొత్తులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. ఆ భరోసాతోని, ఆ నమ్మకంతోని బీజేపీ మా పక్కన ఉంది అనేటువంటి ఒక భరోసాతోని అధికారం హస్తగతం చేస్తుంది. సేమ్ 2014 వచ్చే వరకు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పక్కన పెట్టుకుంది. అసలు బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందనేటువంటి విషయం మనం తెలుగు మీడియాలో రకరకాలు చూసినప్పటికీ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి, ఆయనకు ఉండేటువంటి చరిష్మా, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవాన్ని ఆసరాగా చేసుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇది నేను ఈ 2 విషయాలు ఎందుకు చెప్పానంటే, మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాం, ఏ సందర్భంలో తెచ్చి పెట్టుకుంటున్నాం, దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకులా షర్మిల కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అన్నారు. సరే, ఇందాక వెంకటరెడ్డి గారేమో గిడుగు రుద్రరాజు కూడా ఎవరు తెలియనటువంటి స్థితిలో ఆ పార్టీ ఉంది అని అన్నారు. అంటే ఇప్పుడు నిజంగానే సరే, కొంచెం గిడుగు రుద్రరాజుకు సంబంధించిన విషయం అటు ఇటు పెట్టినా కూడా 2014, 2019లో జరిగినటువంటి ఓటింగ్ శాతం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది. మరి షర్మిల దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏం సాధిస్తుంది? చేరిపోతుంది ఆల్రెడీ. సరే, చేరిపోయినా కూడా ఏం సాధిస్తుంది అంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వరకు పక్కన పెట్టినా కూడా అసలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏముంటుంది? మనం ఎన్ని సర్వేలు చూస్తున్నా, లేకపోతే ప్రజా అభిప్రాయాలు చూస్తున్నా, ప్రజల యొక్క మూడును తెలుసుకుంటున్నా కూడా వాళ్ళు ఆ 56 నుంచి కాస్త 65కో 70కో 75కో వెళ్తే స్థితి ఉంది మహా అయితే.
అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఇక్కడ అసలు ఏ విధమైనటువంటి ఆవిడ అనుకునేటువంటి లక్ష్యాలు ఏమి సాధిస్తాయి అనేటువంటి విషయం మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మొట్టమొదటి దీనికంటే ముందుగా అసలు మనం 2009లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ రోజు ఆయన పార్టీ ఎందుకు పెట్టాడు, ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుమతి ఇవ్వనందు నేపథ్యంలో ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి ఎంతైతే కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడో అంతకు రిటర్న్ రానందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కడప ఎంపీకి రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి పాదయాత్ర చేసి ప్రజల ముందుకు వెళ్ళాడు. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అయినటువంటి నేపథ్యంలో 16 నెలలు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పాదయాత్ర లీడ్ చేసింది షర్మిల. అంటే షర్మిల మనకు అప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తెలుసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మనకు తెలుసు. అంటే ఈ నేపథ్యంలో షర్మిల ఏం చెప్పింది, నేను జగనన్న వదిలినటువంటి బాణం అని చెప్పేసి ఆ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల యొక్క అభిమానాన్ని పొందుకుంది. తర్వాత వాళ్ళకు 2014లో 65 స్థానాలు రావడంలో కూడా షర్మిల పాత్ర కొంత ఉంది అనేటువంటిది మనం అందరం అంగీకరించాల్సినటువంటి విషయం. తర్వాత వాళ్ళిద్దరికి వచ్చేటటువంటి వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వరకు ఆవిడ తెలంగాణకు షిఫ్ట్ అయింది. తెలంగాణకు షిఫ్ట్ అయిన సందర్భంలో ఇందాక మన తిరుపతిరావు గారు చెప్పినట్లుగా మొదట జగనన్న వదిలిన బాణం అని అన్నారు, తర్వాత టీఆర్ఎస్ వదిలిన బాణం అని కూడా కొంతకాలం అన్నారు, తర్వాత బీజేపీ వదిలిన బాణం అన్నారు. అయితే ఈ సమయంలో ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయాలు పరిపక్వత లేనటువంటి నిర్ణయాలు కావటం, రాజకీయ స్థిరత్వం లేనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆవిడ పూర్తిగా వైఫల్యం చెందిందని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ నమ్ముకొని వచ్చినటువంటి ఎవరైతే గట్టు రామచంద్రరావు, తర్వాత శ్రీకాంత్, ఇందిరా శోభన్, ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి దరువు వెళ్ళన్నా వీళ్ళందరి నమ్మకాన్ని కాదని మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ పార్టీతో పాలేరు కోసం పొత్తు పెట్టుకుంది. సరే, అక్కడ ఉండేటువంటి రేవంత్ రెడ్డి, ఇందాక తిరుపతిరావు గారు ప్రస్తావించినట్టు రేవంత్ రెడ్డి బలమా లేకపోతే ఇంకోట, రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండా, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు ఆంధ్రప్రదేశ్ లోనే పోటీ చేయమ్మా, తెలంగాణ కొద్దు అని చెప్పేసి ఆవిడ ఒప్పించారు అనేటువంటి. ఇప్పుడు మళ్ళీ తన రాజకీయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా మలుచుకున్నప్పుడు షర్మిల ప్రజల దగ్గరికి వెళ్ళి 2009లో జగన్ అరెస్టు నేపథ్యంలో జరిగినటువంటి పాదయాత్రలో సోనియా గాంధీ తన కుటుంబానికి చేసినటువంటి అవమానం, సోనియా గాంధీ తన కుటుంబాన్ని చూసినటువంటి స్థితి, ఇవన్నీ చెప్పి ఆవిడ ప్రజల్లోకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తన కుటుంబానికి మళ్ళీ ఏ విధమైనటువంటి ప్రయోజనం జరిగిందని చెప్పగలుగుతుంది? అక్కడ ఆస్కారం లేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో షర్మిల పొత్తు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఆ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఫలితం పెద్దగా, అంటే ప్రజలకు అంటే రెండు పార్టీలకు వచ్చేటువంటి ప్రయోజనం పెద్దగా ఉండదు అనేటువంటి నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి వాళ్ళ ఎన్నికల అస్త్రం, ఒకటి ప్రత్యేక హోదా, ఒకటి అమరావతి, 2 పోలవరం, 4వది విశాఖపట్నం రైల్వే జోన్. దీన్ని అసలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? అంటే అసలు వాళ్ళకు పార్లమెంట్ లో వచ్చేటువంటి సీట్ల ఆధారంగానే కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మారుతుంది. వాళ్ళ పార్లమెంట్ లో వచ్చేటువంటి సీట్ల యొక్క సంఖ్య అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి రోజు రోజు తగ్గేటువంటి సందర్భంలో ప్రజలు ఎంతవరకు నమ్మగలుగుతారు? ఇది నా అభిప్రాయం. రైట్. ఇక్కడే వెంకటరెడ్డి గారు, పార్టీ వైపు నుండి రాయబారాలు లేదా రాయబేరాలు నడిచినయ్యా, లేదా బెదిరింపులు లాంటివి జరిగిపోతున్నాయి, అయినా లెక్క చెయ్యనని షర్మిల చెప్పేసింది, ఇది రాధాకృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం ఎంతవరకు వాస్తవం? రాధాకృష్ణ ఇదిగా సార్, మన 2 రోజులకి ఒక తెలంగాణ ఎన్నికలు ఇంకొక నెల రోజుల్లో జరుగుతాయి అనుకున్న తరుణంలో ఇంకోటి కూడా రాశాడు. అసలు రాహుల్ గాంధీతో జగన్ గారే మాట్లాడి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకుండా నిరోధించగలిగాడని కూడా రాశారు సార్. దీని మీద ఏమైనా మాట్లాడాలి? పనికి మాలిన రాతలో పొద్దున పూట ఏం రాస్తున్నాడో మళ్ళీ తెల్లారి ఇంకో పేపర్లో ఏం రాస్తున్నాడో తెలియనటువంటి మతి స్థిమితం లేనటువంటి రాతల్లాగా కనపడుతున్నాయి తప్ప ఏంటి షర్మిల గారిని అంటే తెలంగాణలో పోటీ చేయించొద్దు, అసలు కాంగ్రెస్ తో షర్మిల గారిని కలవనీయకుండా జగన్ గారు అడ్డుకున్నారంట. మరి ఇప్పుడు ఏంది మరి ఆంధ్రాలో, మరి ఇప్పుడు ఎందుకు రాయబారం పంపుతారు? అసలు నాకు అర్థం కాల. ఆమె రాజకీయ పరంగా ఆమె ఏం చెప్పింది సార్, నాకు ఆంధ్రాకి ఏంటి సంబంధం, నేను తెలంగాణ కోడల్ని, పుట్టిల్లు నాకు ఆంధ్రప్రదేశ్, బట్ నాకు మెట్టినింటికి వచ్చినాక నాకు పుట్టినిల్లుతో ఏం సంబంధం, ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర కోడల్ని, సో తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం నేను పార్టీ పెట్టాను అని చెప్పినాక ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆమె ప్రయోగించాలని
కొంతమంది ఎవరన్నా ప్రయత్నించారనుకోండి, ప్రయత్నించుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే 1, 2, 3, 4 అస్త్రాలు పనిచేయవు కదా. ఒక 100 రకాల అస్త్రాలను ఏమైనా ప్రయోగిస్తే ఏదన్నా దరిదాపులకి ఏమైనా రావచ్చేమనే ప్రయత్నం ప్రతిపక్షాలకు ఉంటాయి. ఎందుకు ఇందాక మాకు ఆవేదన, ఆక్రందన, బాధ అన్నాడు కదా శాంతిప్రసాద్ గారు. సార్ నిజంగా ఆ మాటకు నేను ఆయన్ని అంగీకరిస్తా. నిజంగా ఆవేదన, నిజంగా ఆక్రందన, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఒక్క సీట్ లేనాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పెద్ద అయిన పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ కొడుకు 2 సార్లు ఎంపీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, అపోజిషన్ లీడర్ అయ్యాడు, ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళందరూ ఒక మంచి పరిపాలన అందిస్తుంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎంతమంది ఇక్కడ ఈ పీకే సరిపోవడానికి బీహార్ ఆడియో మ్యూట్ నుంచి పీకేని తీసుకొని వచ్చి ఏదో చేసేస్తాం, లేదంటే కుటుంబ సభ్యులు ప్రయోగించి ఏదో చేసేస్తామని ఈ విధంగా మాట్లాడతా ఇంత మంది కలిసి వస్తుంటే నిజంగా అరే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎంతమంది వస్తున్నప్పుడు ఏంటా ఇంత చేతకాని స్థితిలో అవతల రాజకీయ పార్టీలు ఉన్నాయే, అరే మేము ఇంత బలంగా ఉన్నాం కాబట్టి పాప వాళ్ళని చూస్తే ఆక్రందన వేస్తుంది, మాకు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే 16 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్. 2008లో ఈయన పేరు పీకే, బట్ ఇప్పుడు వరకు పీకింది ఏం లేదు. ఎందుకంటే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ రాజకీయం వైపుకి వెళ్ళిపోతున్నాం. షర్మిల నుండి సార్, షర్మిల ఇష్యూ నుంచి ఎట్టుకో వెళ్ళిపోతున్నాం మనం. నేను కాదు సార్ ఇప్పుడు ఇవన్నీ, ఎందుకంటే ఇప్పుడు ఈ వార్తలను బట్టి నేను కూడా చెబుతున్నాను సార్. ఇవన్నీ రాస్తా, ఒక రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కుటుంబంలో గొడవలు ఉన్నాయని వీళ్ళే రాశారు. ఇంకో రోజు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ పంపించారు, విజయమ్మ గారు ఇక్కడ ఇది రాజశేఖర్ ఇది జగన్ గారి కను అవతల తెలంగాణ షర్మిల గారికి రాసిచ్చారని వీళ్ళే రాస్తారు. ఒక రోజేమో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పోటీ చేయడానికి క్యాండిడేట్ లేరని రాస్తారు. మళ్ళీ ఇంకో రోజు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు 50 కోట్లు 100 కోట్లు అడుగుతున్నాడు సీట్లు పోటీ చేయడానికి అని చెప్పి. మరి మా దగ్గర పోటీ చేయడానికి క్యాండిడేట్ లేనప్పుడు మేము డబ్బులు ఎందుకు అడుగుతాం? అసలు ఏదో ఒక దానికి కన్ఫైన్ అయి రాయాలి కదా. ఒకదానికి ఓదానికి పొంతలు నేను రాతలు రాస్తా. సుబ్బారెడ్డి గారు వెళ్ళారంట, మరి వెళ్ళినప్పుడు ఈయన ఉన్నారు చూసారా? ఎందుకు వెళ్తారు, ఏం వెళ్తారు నాకు అర్థం కాలేదు సార్. సుబ్బారెడ్డి గారు షర్మిల గారు ఒకళ్ళు కలిశారు, మామూలుగానే కలుస్తారు, దాంట్లో ఏమన్నా కుటుంబ సభ్యులుగా కలుస్తారు. విజయం గారు జగన్ గారి ఇంటికి వస్తే వారం 10 రోజులు ఉండి వెళ్తారు ఇక్కడ, అట్లా షర్మిల గారి ఇంటికి వెళ్తే ఇంకో వారం 10 రోజులు ఉండి వెళ్తారు. దానికి తాడేపల్లి వస్తే ఏదో సెటిల్మెంట్ చేయడానికి వచ్చారు ఇద్దరి మధ్య రాస్తారు వీళ్ళే. ఏంది తల్లి కొడుకు దగ్గరకు వస్తే సెటిల్మెంట్ చేయడానికి వచ్చారంట, ఇద్దరి మధ్య దీన్ని ఏదో చేయడానికి వచ్చారని వీళ్ళే రాస్తారు. ఇలాంటి రాతలతో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇంకా బరితెగించి రాస్తారు సార్. ఎంతకంటే దిగజారన్న ప్రతిసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ ఎల్లో మీడియానో దిగజారిపోయే మాట్లాడుతున్నారు సార్. సంస్కారహీనంగానే ప్రవర్తిస్తున్నారు. మేము నిజంగా అధికారంలో ఉండి కూడా ఒకటి చెప్పులు తీసుకొని అంటానన్నా, ఇంకోటి పేకలు బిసికి చంపేస్తా అన్నా, ఇంకోటి బోచుడికే అన్నా చేతులు కట్టుకొని కూర్చున్నాను సార్. పోనీండి ప్రజాస్వామ్యంలో మాట్లాడతారని, కానీ ఇంకా బరితెగించి ఇంకా మాట్లాడతారు. మళ్ళీ అంట మేమంట ఏదో సభల్లో అది మాట్లాడామంట సంస్కారం లేకుండా. ఎవడండి సంస్కారం లేకుండా? పవన్ కళ్యాణ్ మీటింగ్లకు వచ్చేది అందరూ చిన్నపిల్లలే కదా. మరి వాళ్ళందరూ మరి డెఫినెట్ గా చేద్దాం సార్, ఎందుకంటే చాలా అయింది కదా మనం. అసలు ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, షర్మిల గారు చెప్తాను సార్. షర్మిల గారి విషయంలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుంటాను వెళ్ళింది, అప్పుడే మేము క్లియర్ గా చెప్పాము. ఆమె పార్టీకి మాకు సంబంధం లేదు. ఆమె జగన్ ఒక విషయం పబ్లిక్ తెలియాల్సిన అంశం ఒకటి ఉందండి. ఆమె తనకు అన్యాయం జరిగిందంటోంది, జగన్ తనకి న్యాయం చేయలేదని చెప్తోంది అనేది పత్రికలు రాస్తున్నారు. ఆవిడ నోటితో ఏం చెప్పలేదు. అసలు ఏంటి ఆవిడికి వివాదం ఏంటి, ఎందుకని కలిసి లేరు అన్నది చెప్పడానికి ఏంటి ప్రాబ్లం పార్టీకి అధికారికంగా? సార్ ఆమె చెప్తే ఇప్పుడు పలానా నాకు అన్యాయం జరిగిందంటే దాని మీద మేము వివరణిస్తాం సార్. ఇదిగో షర్మిల గారు ఇప్పుడు నాకు ఇదిగో పలానా అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఏదైనా పలానా పదవి తెవలేదో లేదంటే పలానా ఆస్తులకు సంబంధించిందని ఆమె ఏమైనా చెప్పింది అనుకోండి, దాని మీద మేము వివరణిస్తాం. ఎవడో పత్రికలో ఒకటి రాస్తాడు, ఇంకో పత్రిక ఇంకోటి రాస్తాడు, ఇంకోడు చెల్లిని వదిలేశాడని రాస్తారు. దాని మీద మేము ఎట్లా వివరణిస్తాం నాకు అర్థం కాలేదు సార్. ఎట్లా ఇస్తాం? ఇప్పుడు ఆమె చెప్పింది అనుకోండి, ఇప్పుడు ఆమె నాకు ఇది అన్యాయం జరిగిందంటే ఇది అన్యాయమా కాదా, ఏమా ఇది మీకు ఇది న్యాయమే జరిగింది అన్యాయం కాదు. రాజకీయ పదవి ఇవ్వకపోవడం అనేది అన్యాయం అని ఏమన్నా అనుకుంటున్నారు? అది ఇవ్వకపోవడం తప్పని ఆమె చెప్పిందా సార్? నాకు నేను ఏమన్నా పదవి అడిగితే జగన్ గారు ఇవ్వలేదని చెప్పిందా? ఆమె పలానా ఇది అడిగితే ఇవ్వలేదని చెప్పిందా? చెప్పలేదు కదా. ఏ యూట్యూబ్ లో సార్ చెప్పింది ఏమని? మీ శత్రువర్గానికి యూట్యూబ్ లో అవును ఏమని చెప్పింది సార్? నేను పలానా ఏ పదవి అడిగితే ఇవ్వలేదని చెప్పింది.
మరి మీ నన్ను మీ ఒక్కరికే కనపడింది యూట్యూబ్ లో మరి సౌండ్ ఇస్తూ మరి చెప్పింది. ఇన్నాళ్ళు రోజు సాయి గారు రైట్ రైట్ అంటే ఆవిడ రెగ్యులర్ ఎవరితోనో మాట్లాడినప్పుడు ఆ పాయింట్ అని ఉంటది, ఏది రాజకీయంగా ఏ అవకాశం ఇవ్వలేదని. అట్లా ఇవ్వకపోవడానికి ఏమని రాజకీయంగా నన్ను సంబంధిస్తుంది? వాడుకొని వదిలేశారన్నట్లుగాను చెప్పింది. అది సార్, స్పష్టంగానే చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. షర్మిల గారు బెట్ల పార్టీని, పాయింట్ నెంబర్ 1. దాంట్లో షర్మిల గారు కో ఫౌండర్ కూడా కాదు. ఒక గౌరవ అధ్యక్షురాలుగా తల్లి విజయం గారు ఉన్నారు. ఆమె కూడా మొన్న ఆల్రెడీ ప్లేనరీ సందర్భంగా నేను తెలంగాణలో షర్మిల గారితో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాం నైతికంగా కరెక్ట్ కాదు, 2 పార్టీలకు ఉంటామని ఆయన తప్పుకుంది. ఇది క్లియర్ కట్ పాయింట్. రెండో అంశం వచ్చేటప్పటికి ఆమె పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు. ఆమె ఎక్కడ పోటీ చేస్తా నిజంగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా ఉండేటటువంటి వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే కుటుంబంలో రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కమలాపురం. విజయం గారి బ్రదరే కదా. మరి అట్లాంటప్పుడు తోడబుట్టిన చెల్లికి నిజంగా సీట్ అడిగితే ఎందుకు కంటెస్ట్ చేయడానికి ఎవరు? అక్కడ అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు. సో ఎందుకు ఎవరు? ఆవిడ అందరికి ఉంటుందా నిజంగా ఆమె అడుగుంటే? ఆమె అసలు రాజకీయాల్లో ఓన్లీ ప్రచారానికి మాత్రమే, అంటే 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు, 19 ఎన్నికల్లో ప్రచారం చేశారు. తర్వాత ఎవరో ఇంజెక్ట్ చేసిన దాన్ని బట్టో మీరు తెలంగాణ వెళ్తే అక్కడ సీఎం అయిపోతారు, ఇది కూడా మాకు సర్వేలు చెప్తున్నాయి, మీరు ఇక్కడ పార్టీ పెట్టేస్తే విపరీతమైన ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది అని ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఆమె పార్టీ పెట్టి వెళ్ళిపోతే దానికి మేము కాదు కదా బాధ్యులు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారమ్మా, రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఎందుకు మనం బాగున్నాం కదా ప్రశాంతంగా ఉండమని చెప్పి. లేదు నేను అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టుకుంటాను అని అంటే ఏమంటారు? దానికి ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. విన్నప్పుడు ఆమె వెళ్ళి పెట్టుకుంటే చెల్లిగానే ఉంటది, కానీ రాజకీయంగా ఎవరి దారి వాళ్ళు ఉంటది. దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? ఆమె ఎక్కడ నాకు పలానా పదవి అడిగితే ఇవ్వలేదని ఆమె మాట్లాడితే డెఫినెట్లీ వి విల్ ఆన్సర్. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడినప్పుడు మా బాబాయ్ కొన్ని చెప్పుకోలేని మాటలుగా చెప్పింది. తను ఒక మాట అడిగాడని, అది తన రాజకీయ ప్రస్థానం గురించి అడిగాడని, అది కూడా ప్రధాన కారణం అతని హత్యలో భాగమని స్పష్టంగా చెప్పింది. వీడియో ఒక్క మాట శాంతిప్రసాద్ కంటిన్యూ చేయండి. అంటే వివేకానంద రెడ్డి గారు అడగాల సీట్ కావాలంటే షర్మిల గారికి? అంటే వివేకానంద రెడ్డి గారి తర్వాత వచ్చారు కదా, వాడుకో వదిలేని రకంగా. అప్పుడు అనకాపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, పాపం కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ దగ్గర నుంచి మాట్లాడిన తర్వాత ఎక్కడ తంతి ఎక్కడ పడ్డాడో తెలియదు. అట్లా చాలా మంది తన్నించుకుని మైసూర్ రైట్ లాంటి వాళ్ళు చాలా మంది ఎక్కడ తంతి ఎక్కడ పడ్డారు వాడుకో. జేడి లక్ష్మీనారాయణ, రాజు రవితేజ, మీ లిస్ట్ చాంతాడు అంటే ఆ చాంతాడు మీకు ఊరవుతుందే. కానీ అయితే ఇక్కడ మనకు కొన్ని అంశాలు, రాజకీయపరమైన అంశాల గురించి మనం చెప్తాం. ఇప్పుడు అన్యాపదేశంగా తిరుపతిరావు గారు చిరంజీవి గారు ప్రస్తావన చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి అనేది, ఆ రోజు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారు అనుకున్నప్పుడు ఒక అంశంలో విపరీతమైన బదనాం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి కులానికి సంబంధించి నాడు మంత్రివర్గంలో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. అతనికి ఆ సహాయ సహకారాలు ఇచ్చింది రాజశేఖర్. ఎందుకంటే అతను వస్తే దెబ్బ పడుతుందనేది. ఆ రోజు పచ్చ పార్టీ కూడా చిరంజీవి గారి గురించి ప్రయత్నం చేసింది. చిరంజీవి గారు ఎక్కడ బెండ్ అవ్వలేదు. సో వాళ్ళు కూడా వాళ్ళ వంతు తైలం పోసి మంట ఎగదోశారు. కానీ నిలబడ్డాడు, కొద్దిగా కలబడ్డాడు, ఓట్లు తెచ్చుకున్నాడు, సామాజిక న్యాయం అనే పేరుతో వచ్చాడు. సరే, తర్వాత పరిస్థితుల్లో ఏం జరిగిందని నేను చెప్పే టైం చాలదు. కానీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆయన వచ్చాడు. థర్డ్ ఫోర్స్గా అంత స్పేస్ లేని చోట స్పేస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. కొంత కుదరలేదు. ఎందుకంటే మళ్ళీ దానికి పెద్ద లెక్క. ఇప్పుడు షర్మిల, నాకు ఈయన చూస్తే నాకు ఎన్టీ రామారావు సినిమాలో పాట వస్తుంది, పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు అన్నట్టుగా ఆ పాట గుర్తొస్తుంది. అప్పుడు మెట్టినీళ్ళు పోయింది, పుట్టినీళ్ళలోకి వస్తుంది. మళ్ళీ అప్పుడేం పుట్టినీళ్ళు వద్దంది, మేము మెట్టినింటికి కదా అంది. ఇప్పుడు మా సోదరుడు వెంకటరెడ్డి చెప్పాడు కదా, ఇప్పుడు పుట్టింటికి ఎందుకు వస్తుంది? వైసీపీ వ్యతిరేక ఓటు, కన్సాలిడేషన్ని చీల్చడం కోసం అనేది పూడి తిరుపతిరావు గారి మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఒక షర్మిలనే కాదు, ఇంకొన్ని శక్తులు కూడా వచ్చినాయి, రాజకీయ పార్టీలు కూడా పెట్టినాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చాలి, తద్వారా వైసీపీకి లాభం చేకూర్చాలి. అందులో ఒక పార్టీ అయితే డైరెక్ట్ గా మా పార్టీ పేరుతో, దాని అధినేత కూడా మా పార్టీ అధినేత పేరుతో పెట్టుకుని జాతీయ జనసేన
ఒక వెకిలి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెకిలి ప్రయత్నం రాజకీయాల్లో. దీన్ని చాలా వెకిలితనం అంటారు. సార్ మామూలు జనసేనకి దిక్కులేదు, జాతీయ జనసేన వాళ్ళు ఎవడు పెట్టినట్టుగానే ఉండాలిగా. వరదలు పవన్ కళ్యాణ్కి దిక్కులేదు, మళ్ళీ ఆ పేరుతో వస్తే ఎవడన్నా ఓట్లు వేస్తాడా సార్? మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్తున్నాం మనం. ఒకప్పుడు మీకు పీకే దిక్కయ్యేటప్పుడు ఆ పీకేనే మీకు వెదవయ్యాలే కానీ పెట్టుకోండి సార్ పీకేని, ఈ పీకే ఎమ్మెల్యే మాకెందుకబ్బా, మా పవన్ కళ్యాణ్ మాకున్నాడు కానీ ఇప్పుడు పోటీ చేయకుండా ఉంటారు. ఒకప్పుడు పనికొచ్చిన వాడే మీకు అందరం ఎక్కిన తర్వాత పేక్ పీస్ కథలు మారేస్తారు మీరు. కాబట్టి మీ గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయాలంటే చాలా ఉంటుంది, నువ్వు అన్నట్టుగా చాంతాడే ఉంటుంది. ఇక ఎందుకంటే ఓటు చీల్చాలి, వ్యతిరేక ఓటు చీల్చాలి. అది ఎంత మేరకు చీలుస్తారు అనే దాని మీద 24 ఎన్నికల్లో పార్టీ ఉద్దాన పతనాలు ఉంటాయి. గణనీయంగా చీల్చుతుందా అంటే సందేహమే. అయితే ఒక్క అంశంలో మటుకి చాలా మందికి స్పష్టం. నేను ఇటేపు ఉన్న సన్నాసి మీడియా, అటేపు ఉన్న సన్నాసి మీడియా గురించి వాళ్ళ పేపర్లోనూ టీవీల్లోనూ వచ్చే వార్తల గురించి మాట్లాడను. ఎందుకంటే రెండు సన్నాసులే. కాకపోతే ఒకే ఒక విషయంలో మా పూడి తిరుపతిరావు గారు అన్నట్లుగా వీళ్ళ విషయం తెలుసుకోవాలంటే అది చూడాలా, వాళ్ళ విషయం తెలుసుకోవాలంటే ఇది చూడాలా. అంతవరకు మటుకు అవి పనికి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్తారంటే తెలుగుదేశము, జనసేనలో అవకాశం లేని వాళ్ళు, ఈవెన్ బీజేపీలో కూడా అవకాశం లేని వాళ్ళు అందులోకి వెళ్తారని ఆశావహులు చాలా మంది ఉన్నారని, ఆ ఆశావహుల్ని మన జగన్ రెడ్డి గారు చాలా మందిని అవకాశాలు ఇవ్వట్లేదని వాళ్ళు వెళ్తారు. స్క్రాప్ ఎక్కడికి పోయినా స్క్రాపే సార్. కాంగ్రెస్లో ఉంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే వీళ్ళు తెలుసుకుంటే వాళ్ళు తగ్గించుకోమనండి. కానీ ఓటు వస్తుందా? ఓటు వస్తుందా? లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో దగ్గర 0.05% తక్కువ, 50% ఏమో వైసీపీ తీసుకొస్తే 1% లెస్ దాన్ 0.8% టీడీపీ అంటే నాకు 40% తీసుకోండి. అంటే ఇది 50, 40, 90%. జనసేన 5.58, ఈ బీజేపీ ఇవన్నీ కలుపుకుంటే దగ్గర 98% ఓటింగు ఈ 4 పార్టీల మధ్య ఉంది. కాబట్టి అవి ఎంత మేరకు చీల్చుకుంటాయి, ఏ మేరకు చీల్చుకుంటాయి, ఇంకైతే ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఉభయ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిపి ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పడతాయి అని ఏమో రావచ్చు, కుదిరితే వాళ్ళ మధ్య. ఎందుకంటే మా వెంకటరెడ్డి భాషలో చెప్పాలంటే మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా వెంకటరెడ్డి అటువంటి మీరే ఇచ్చారు బిరుదు, మా వెంకటరెడ్డి ఎటకార వెంకటరెడ్డి అని. మా ఊడు చక్కగా ఎటకారంగా మాట్లాడతారు. ఒకటైతే లైన్ క్లియర్ సార్, వైసీపీ ఉంది అధికార పక్షంగా, రెండవ ప్రతిపక్షంగా ఉన్న జనసేన, తెలుగుదేశము, రేపు రాబోయే భాజపా ఒక వర్గంగా. మీ ఇప్పుడు చెప్తున్న కాంగ్రెస్ ఏది, రాజశేఖర రెడ్డి తనయతో కూడిన కాంగ్రెస్ ప్లస్ ఉభయ కమ్యూనిస్టులు, ఇది ఒక థర్డ్ ఫోర్స్గా రాజకీయ యవనక మీద కనపడే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకో కొన్ని పార్టీలు, ఆ పార్టీలను ఎవరు దాన్ని ఎంకరేజ్ చేశారు ఆ ప్రజలందరికీ తెలుసు. ఓటు ఎందుకు చేర్చాలనుకుంటున్నారో, ఏ వర్గాన్ని చేర్చారా, ఏ ఎన్నికల గుర్తుని పోలినట్టుగా, ఏ ఎన్నిక అధినేత పేరు వచ్చేట్టుగా, ఏ అధినేత వాయిస్ దీంతో పెట్టి వీడియో దాని ఏమంటాం ఆడియోలు ఇచ్చే పనులను ఎవరు చేస్తారో, ఎవరు చేయగలరో సమర్థులు. ఒకళ్ళైతే ప్రొఫెసర్, వాళ్ళైతే యూనివర్సిటీ కూడా స్థాపించారు అట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు. ఇదంతా దేనికి అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని మ్యాక్సిమం చీల్చడానికి అనేది ఎత్తుగడ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందని కానీ రేపు ఎన్నికలు ఏమైనా చూడాలి. రైట్. తిరుపతిరావు గారు, షర్మిల అంటే భారతీయ జనతా పార్టీ ఒకటి తెలుగుదేశంతో కలిస్తే ఒక ఆస్పెక్ట్, విడిగా పోటీ చేస్తే ఒక ఆస్పెక్ట్. ఈ టైంలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో స్పేస్ ఉన్నప్పుడు ఆ స్పేస్ ఆక్యుపై చేసుకోవడానికి మీకున్నది అవకాశం. ఇప్పుడు అది బలపడితే, షర్మిల రావడం ద్వారా కాంగ్రెస్ బలపడితే మీ స్పేస్ ఏమవుతుంది? సాయి గారు, దాని మీద అయితే మాకు విశ్వాసం లేదు. ఎందుకంటే షర్మిల రావడం, కాంగ్రెస్ బలపడడం అనే దాని మీద అసలు మీ ప్రశ్నలో మొదటి భాగం మీద మాకు విశ్వాసం లేదు. కాబట్టి రెండో భాగం గురించి చర్చ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే
నేను చాలా సందర్భాల్లో నేను చెప్తా, మీరు కూడా విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలో థర్డ్ ప్లేస్ పడిపోయిన తర్వాత ఒక్క ఇంచి కూడా, ఒక్క మెట్టు కూడా ఎగబాకింది లేదు. ఎన్ని పోటీలు పెట్టినా సరే, పోటీలు ఇన్ దట్ సెన్స్ సపోర్ట్స్, అది చరిత్ర అది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి అవకాశం ఉందని చెప్పేసి మాకేం విశ్వాసం లేదు, అటువంటిది ఏం లేదు. ఇకపోతే మా వరకు మేము అనేసంటే మేము సర్వసన్నద్ధంగా ఉంటాము. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇవాళ ప్రతిరోజు మేము చేసే పని ఏంటి అనేసి అంటే, మేము ఇండివిజువల్గానే ఏ ఎన్నికలనైనా ఎదుర్కోవాలన్నటువంటి ఆలోచనతో మేము పని చేసుకుంటూ పోతాం. ఏదో ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు కూడా మనం కలిసి వస్తామని చెప్పారు, నేను చెప్పలేను. కలిసి వస్తామని ఆశ ఆయన వ్యక్తపరిచాడు. ఆ ఆశతో మేము పనిచేయం సాయి గారు. తర్వాత ఈ 12-6 సీట్లు కూడా ఇవి ఎంత వేగ్గా వచ్చాయంటే దాన్ని పట్టుకొని మా వెంకటరెడ్డి కూడా వేలాడారు. కాబట్టి చెప్తున్నాను నేను, అది ఆ 12-6 సంఖ్యలు ఇచ్చినటువంటి వ్యక్తికి అసలు అవగాహనే లేదు, నేను చెప్తా. ఎందుకంటే ఆయన మేము గతంలో 12 సీట్లే పోటీ చేశామట, ఎప్పుడు 2014లో. కంప్లీట్ రాంగ్ అది. నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నాకు తెలుసు. 15 ఇచ్చారు, 2 వదిలేసుకున్నాము, 13 పోటీ చేశాము, 3 వాళ్ళు క్యాండిడేట్లు పెట్టారు. ఇది చరిత్ర. ఇది కూడా తెలియకుండా మాట్లాడి 12-8 అనేసి అంటే ఎక్కువ అడగండి అన్న ఈసారి. ఆల్రెడీ అడిగాము. ఆ తమ్ముడు ఆల్రెడీ మా విష్ణువర్ధన్ రెడ్డి క్లియర్ గా చెప్పాడు, 75-12 పార్లమెంట్ సీట్లు ఇస్తే మేము రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి సీనియర్ నాయకుడు ఆయన అడిగేశాడు ఆల్రెడీ, 75 మాకిచ్చి 12 పార్లమెంట్ సీట్లు ఇస్తే వెళ్తామని చెప్పేసి. అడగడానికి ఏముంది, కాదు నేను చెప్పేది. అంటే ఇక్కడ ఈ 12-6 సంఖ్యలు ఇచ్చినటువంటిది. ఇంకొకటి సాయి గారు, ఇంకొక కోణం కూడా ఉంది ఇక్కడ. అసలు ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగం వేయటానికి కూడా ఉంది. ఎందుకంటే నిన్న వెళ్ళి అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్ లో కలిసినటువంటి సందర్భం, ఇవన్నీ నేపథ్యంలో ఏంటనేసి అంటే, ఏ ఓటు అయితే ఒకవేళ మేము కూడా ఉంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక 1%, 2% ఓటరు వైసీపీకి దూరం అయిపోతాడు. కానీ ఎవరికి వెళ్ళాలనేసి అంటే ఆయన స్పష్టత లేనటువంటి సందర్భం ఉంటే ఆ ఓటు అటు పోతే పోద్ది కదా, మళ్ళీ వైసీపీకి ఎందుకు ఉండకూడదని చంద్రబాబు నాయుడు తాలూకా వ్యూహం కూడా ఉందని చెప్పేసి, ఇవన్నీ నేను మీలాంటి విశ్లేషించినటువంటి చెప్తున్నా. అది కూడా ఉంది. అందువల్లనే ఆవిడని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ డీకే ద్వారా కల్పిస్తున్నాడు, అనుసంధానం జరిగిందని చెప్పి కాలం సమాధానం చెప్తుంది. ఫైనల్ గా నరసింహరావు గారు విశ్లేషకుగానే నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమంటారు ఫైనల్ గా షర్మిల ఎవరి చీల్చుద్ది అంటే ప్రభుత్వ అనుకూల ఓటు చీల్చుద్దా లేదా? అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇందాక లాస్ట్ లో తిరుపతిరావు గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను కూడా కొంచెం దానికి టచ్అప్ ఇవ్వాలనుకున్నా. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది. ప్లాన్ ఏ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉండటం. ఒకవేళ వాళ్ళు రాకపోయినట్లయితే ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయాలి. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు వస్తే జనసేన, లేకపోతే జనసేన పక్క నుండి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని. ఒకవేళ ప్లాన్ బినే సక్సెస్ అయింది అనుకోండి, దానికి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక 4-5 అసెంబ్లీ స్థానాలు, అవకాశాన్ని బట్టి ఒక ఎంపీ స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కొన్ని ఓట్లు అంటే సహజంగా వచ్చేటువంటి ఓట్లే చీలుతాయి తప్ప ప్రత్యేకంగా జగన్ కి షర్మిల ద్వారా వచ్చేటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, తిరుపతిరావు గారు, నరసింహ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే షర్మిల ఏ మేరకు నష్టపరుస్తుంది, షర్మిల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనమా నష్టమా, ఇది రేపు ఎన్నికల తర్వాత తేలబోతుంది.